ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి గారి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున 52వ భాగంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. ఇందులో 48వ దశకాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యమలార్జున భంజనం. నిన్న ఉలూకుల బంధనం చెప్పుకున్నాం. స్వామిని రోలు కట్టేసింది వాళ్ళ అమ్మ. ఈ రోజున మరి నారద మహర్షి వల్ల శాపోపహతులైనటువంటి కుబేరపుత్రులైనటువంటి నలకూబర మణిగ్రీవులకు ఏ విధంగా శాప విమోచనం అయిందో ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం. మోదమున సురలు నిను దామోదరుడని పొగడ బొజ్జయొత్తుకనంగా వేదరిసి రోటితో నీ వాదట మద్దులను చూచితివట రెండింటిని. ఆనందభరితులైనటువంటి దేవతా బృందం అంతా కూడా, ఓ కృష్ణ, తాటి చేత ఉదరంలో కట్టబడినటువంటి నిన్ను దామోదరుడు అనేటువంటి పేరుతోటి వినోదంగా పిలుస్తూ ఉండగా నీ మృదువైనటువంటి కడుపు ఒత్తుకుంటూ ఉంటే ఆ తాటికి నిన్ను రోలు కట్టేసింది కదా, ఆ రోలును ఈడ్చుకుంటూ వెళ్ళావు. మీ వీధిలో ఉన్నటువంటి 2 మద్ది చెట్లను చూశావు. అర్జున వృక్షాలు అంటారు మద్ది వృక్షాలను. ఆ 2 వృక్షాలు చూశావు. చూసి ఏం చేశావు? కావలెనంచు శంభు కృపగా అంచిన అయ్యని మాది సంపదను గారవమెత్తి నిన్ను మదిగానని ఆనలకు బరు మణిగ్రీవం కుబేరసూను తిలకించితివి అత్తరుత్వాశాపావధి అంతలోన సరియౌటరుదే హరి నీదు చూపులో. కుబేరుడి యొక్క కొడుకులు 2 ఉన్నారు. ఒకడు నలకుబరుడు, రెండోవాడు మణిగ్రీవుడు. ఈ 2 కూడా శివారాధకులు. శివుడిని బాగా ఆరాధించి ఆ శంకరుడి యొక్క కృప వల్ల అణిమాది అష్టైశ్వర్యాలు పొందారు. అంటే అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వసిత్వం, ఇవి అష్టసిద్ధులు. వీటితో పాటు అష్టైశ్వర్యాలు కూడా పొందారు. అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు 2 పొందారు ఈశ్వరుడి యొక్క కృప వల్ల. దానితో పాటు మదం వచ్చేసింది. చాలా మందికి డబ్బు పెరుగుతూ ఉంటే దానివల్ల మదం పెరుగుతుంది. అలా ధన మదాంధులై నీ పట్ల విముఖులైపోయి విహరించారు వాళ్ళు. ఇది వాళ్ళు చేసిన తప్పు. అప్పుడు వాళ్ళ మీద నీ చూపు పడింది. అందువల్ల వాళ్ళకి ప్రాప్తించినటువంటి ఈ వృక్ష జన్మ ఏదైతే ఉందో ఆ క్షణంతో ముగియబోతోంది. అంటే పరమాత్మ మీద ఎవరి యొక్క దృష్టి పడుతుందో వాడికి గత జన్మల్లో పాపాలు ఉన్నా కూడా ఆ పాపాలన్నీ పటాపంచలైపోయి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి
కృపకు పాత్రులు అవుతారు. ఇక్కడ భగవంతుడి యొక్క దృష్టి పడింది ఆ 2 చెట్ల మీద, వాళ్ళ అదృష్టం పండింది. ఎందుకు శాపం వచ్చిందో చెబుతున్నాడు ఈ పద్యంలో. మును గంగా నదిలో అశేష దివిషన్ముగ్ధాంగనారత్న పంక్తిని మించంగల మించుబోణులు జల క్రీడా వినోదంబు అందు అనువర్తింప వివస్త్రులై చలగి. ఇది వాడు చేసిన పని. వివస్త్రులై చలగి ఓలాడంగా తద్భక్తి చందన సేవాదరుడైన నారదుండు అంతంజూచే వారిద్దరి. కృష్ణ, వాళ్ళకి ఈ వృక్ష జన్మ రావడానికి ఒక కారణం ఉంది. స్వామి, నీకు తెలియదని కాదు, నీకు చెబుతున్నాను అయినా కూడా అంటున్నాడు భర్తృహరి. ఒకనాడు మంచి వయస్సులో వాళ్ళిద్దరూ కూడా అనేక మంది అప్సరసలని మించినటువంటి అందము కలిగినటువంటి స్త్రీలతోటి కలిసి వివస్త్రులైపోయి గంగా నదిలో జలక్రీడలు చేస్తూ ఉన్నారు. పుణ్య నదులలో ఎప్పుడు కూడా వివస్త్రులుగా స్నానం చేయకూడదు. అలనాడు శ్రీమద్ భాగవతంలో కూడా గోపకాంతలు కాత్యాయని వ్రతం చేసి వివస్త్రలై స్నానం చేస్తూ ఉన్నారు. అది తప్పు, దానివల్ల వాళ్ళకి ఫలితం రాకుండా పోతుందని పరమాత్మ ఆ వస్త్రాలు అపహరించాడు. అదే గోపికా వస్త్రాపహరణ ఘట్టం. వాళ్ళు చేసిన పాపాన్ని తీసేశాడు. వాళ్ళు 2 చేతులు జోడించి రమ్మన్నాడు బయటికి. అలా రావడం వల్ల వాళ్ళ పాపం పోయింది. వాళ్ళకి వాళ్ళు నోచినటువంటి నోముకు ఫలితం దక్కింది. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అప్సరసలను మించినటువంటి అందం కలిగినటువంటి స్త్రీలతోటి వివస్త్రులైపోయి గంగా నదిలో జలక్రీడలు ఆడుతూ ఉన్నారు. అదే సమయంలో నీ పాదాల పట్ల నిరంతరమైనటువంటి సేవా భక్తి తత్పరుడైనటువంటి నారద మహర్షి అక్కడే ఉన్నాడు. మరొక రేవులో స్నానం చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా వాళ్ళిద్దరిని చూశాడు. చూసి చెలువలు దత్తరించి తమ చీరలు గట్టుకొనంగా చూచియు తలగగ దుర్మదాంధులైన గని భక్షుపశాంతి సిద్ధి వారలకగుగా తమంచు మధురముగ శాంతములేక సౌఖ్యముల్ గలుగవటంచు పాడి అనుకంప శపింప మునీంద్రుడిట్లనే. ఎప్పుడైతే నారద మహర్షి కనపడ్డాడో ఆ స్త్రీలకి, ఆ జలక్రీడలు ఆడుతూ ఉన్నారు కదా ఆడవాళ్ళు, అందగత్తెలు, వాళ్ళందరికీ సిగ్గు ఉదయించింది. గబగబా గట్టెక్కి చీరలు కట్టుకున్నారు, అంటే వస్త్రాలు ధరించేశారు. అది చూసి కూడా మదాంధులైనటువంటి ఆ అన్నదమ్ములు మణిగ్రీవ నలకూబరులు ఇద్దరు కూడా అదే విధంగా దిగంబరులై ఉన్నారు నదిలో. అది చూశాడు నారద మహర్షి. అందమైనటువంటి స్త్రీలు తప్పుదిద్దుకున్నారు. మహర్షిని చూడగానే గబగబా ఒడ్డెక్కి వస్త్రాలు ధరించారు. కానీ ధన మదాంధులైనటువంటి వీళ్ళిద్దరూ మాత్రం అదే విధంగా ఆమెనే జలక్రీడల్లోనే ఉన్నారు. అప్పుడు నారద మహర్షి వాళ్ళకి విష్ణు భక్తి, శాంతి ఈ 2 కలగటాని కోసం శపించాడు. ఇది ఇక్కడ శాపం అనేది వరంగా ఉంటుందండి పురాణాల్లో. వాళ్ళిద్దరిలో విష్ణు భక్తి, శాంతి ఈ 2 మొలకెత్తటం కోసం శాపం పెట్టాడు. ఎందుకంటే శాంతి గనక లేకపోతే మోక్షం ఏ విధంగా లభిస్తుంది? సుఖము అంటే ఇక్కడ మోక్షం. శాంతి లేనిదే సౌఖ్యం లేదు. ఇక్కడ లౌకికమైన సౌఖ్యం కాదు, మోక్షం అనేటువంటి గొప్ప సుఖం.
కాబట్టి శాంతుడుకు మాత్రమే లభిస్తుంది మోక్షం. అందువల్ల శపించాడు నారదుడు, వాళ్ళని దిద్దటానికి శపించాడు. చిరకాలము మీరు అర్జున తరువులైయుండి విష్ణు దర్శనమై కాంతురు మీ పదమన జట్లై సురిగిరి నీరాకెదురు సూచుచువారల్. ఓరి ధన మదాంధులారా, మీరిద్దరు కూడా మద్ది చెట్లై పడి ఉండండి అన్నాడు. ఎందుకని చెట్టు జన్మెత్తం ఉన్నాడు? ఇంకా వేరే వేరే అనేక జన్మలు ఉన్నాయి కదా. చెట్లకు వస్త్రాలతో పని లేదు, వాటి బెరడే వాటికి వస్త్రం, వాటికి రక్షణ. మీరు కూడా ఇక్కడ ఈ నదిలో నన్ను చూసి కూడా వస్త్రాలు ధరించకుండా అదే విధమైనటువంటి మతంతో వ్యవహరించారు కాబట్టి ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉండేటటువంటి చెట్టు జన్మెత్తండి మీరు అన్నారు. అయితే ఎప్పుడైతే విష్ణుమూర్తి యొక్క దర్శనం అవుతుందో అప్పుడు మీరు శాపం నుంచి విముక్తి పొంది మళ్ళీ మీ యొక్క స్థానానికి వెళ్ళిపోతారు అని నారదుడి యొక్క శాపం వల్ల కృష్ణ వాళ్ళిద్దరూ ఈ రేపల్లెలో మీ ఇంటి సమీపంలో మద్ది చెట్లై నీరాక కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉన్నారు కదా కృష్ణ. తొందరవడక ఆ తరువుల సందున రోలీడ్చుకుంచుచనగా అది అమ్మందల నడ్డమువడి ఏమందు సమూలముగ కూలే అమ్ముది తరువుల్. కృష్ణ, నువ్వు ఏమాత్రం తొందరపడకుండా మెల్లగా నీకు కట్టినటువంటి ఆ రోలును ఈడ్చుకుంటూ వెళ్ళావు. ఆ రోలు ఆ రెండు చెట్ల మధ్య ఇరుక్కుంది, అడ్డం పడింది. అప్పుడు నీవు ఇంకా ముందుకు పోతూ ఉన్నావు, ఒక్క లాగు లాగావు. ఆ ఊపున ఆ మద్ది చెట్లు రెండూ కూడా సమూలంగా పెకలించి పడ్డాయి. అంటే వేళ్లతో, కూకటి వేళ్లతో సహా కూలిపోయింది. అటు నీవు చెట్లు విరువగా తటుకున ఆ వృక్ష గర్భతలమున వెలుగొక్కటితోచే యక్షులిరువురు నటదోచి నిన్ను నుతించినారట గోవిందా. ఓ కృష్ణ, ఆ విధంగా నువ్వు ఆ రెండు చెట్లను పడగొట్టగానే ఆ చెట్ల తొర్రలలో ఒక వింత అయినటువంటి వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగులో నుంచి ఇద్దరు యక్ష స్వరూపులై బయటకొచ్చారు, నిన్ను స్తోత్రం చేశారు. ఎవరెవరేమి దేవతల ఎన్ని విధముల గొల్చిరేనియు చివరకు నిన్య చేరుదురు శ్రీ శివపాద సరోజ భక్త సాధువులు నిలింపమౌని కృపతో నటుగోరి అనన్యముక్తినై భవమును జూరలాడిరి భవచరణైక శరణ్యులై హరి. ఇతరమైనటువంటి దేవతలకు భక్తులై ఎవ్వరు ఏ దేవతలను సేవించినా కూడా చిట్ట చివరికి సర్వదేవాత్మకుడమైనటువంటి నిన్నే చేరుకుంటారు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని కదా శాస్త్రం. నువ్వు ఏ దేవతకి నమస్కరించినా చిట్ట చివరికి చేరేది ఆ కేశవుడికే. అందువల్ల ఎవరెవరు ఏ ఏ దేవతలను ఆరాధించినా, పూజించినా, సేవించినా చిట్ట చివరికి సర్వదేవాత్మకుడు అయినటువంటి నిన్నే చేరుకుంటారు వాళ్ళు. సర్వదేవాత్మకుడు పరమాత్మ, సర్వదేవతలకి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు. కాబట్టి శివభక్తులైనటువంటి ఆ ఇద్దరూ నారద మహర్షి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇప్పుడు విష్ణు భక్త శిరోమణులు పొందేటటువంటి అనన్యమైనటువంటి ముక్తి వైభవాన్ని జోరలాడారు. అంటే చూరకొన్నారు అని, పొందగలిగారు అని. అంటే వాళ్ళిద్దరూ శివభక్తులే, కానీ నారదుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు.
నారదుడు గురు స్వరూపం. గురువు ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు భక్తులని. అందువల్ల నారదుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇప్పుడు వాళ్ళిద్దరూ విష్ణు భక్త శిరోమణులైనారు. చూసారా, విష్ణు భక్తుల్లో అగ్రగణ్యులైనారు. అంతేకాదు అనన్యమైనటువంటి ముక్తి వైభవాన్ని కూడా పొందగలిగారు. తరుదారణ దారుణ రవము పరికంపింపతమయ్యే గోపవర్గము లజ్జన్ పరికింప గోపి ముక్తదు మురహరు నిల్ తండ్రి తరు విముక్తుల నర్చెదరల్. ఆ పెద్ద పెద్ద మద్ది చెట్లు ఎప్పుడైతే విరిగిపడ్డాయో దానివల్ల వచ్చినటువంటి గొప్ప ధ్వనికి గోపకులు అందరూ కూడా కంపించిపోయినారు. ఏదో పెద్ద ఉత్పాతం వచ్చింది, ఏదో భయంకరమైన ఆపద వచ్చింది అని వాళ్ళంతా కూడా కంపించిపోయినారు, భయంతో వణికిపోయారు. యశోద, ఏం చేసావమ్మా నువ్వు? ఇలా ఎందుకు జరిగింది? మీ ఇంట్లో నుంచే శబ్దం వస్తోంది, వెనక ముందు చూసుకోవా ఏంటి అని సాభిప్రాయంగా యశోదాదేవి యొక్క ముఖం వంక చూపులు నిలిపినటువంటి ఆ నందగోపుడు నిన్ను కూలిన చెట్ల నడుమ నుండి తప్పించి ఎత్తుకున్నాడు. ఆ రెండు చెట్ల మధ్య ఆడుకుంటున్నాడు పరమాత్మ. పరమాత్మ యొక్క దివ్య పాద స్పర్శకు నోచుకున్నారు వాళ్ళిద్దరు, ఆ యక్షులు, కుబేరుడి యొక్క పుత్రులు. వెంటనే స్వామి ఒక గుంజు గుంజాడు, చెట్లు రెండూ పడిపోయి ఆ చెట్ల మధ్య ఆడుకుంటూ ఉన్నాడు స్వామి. అది చూసినటువంటి నందుడు యశోదని ప్రశ్నించాడు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఇంట్లో పిల్లాడిని చూసుకోలేవా అని అంటూ ఆ రెండు చెట్ల మధ్య పారాడుతున్నటువంటి ఆ కృష్ణమూర్తి, నిన్ను నీ తండ్రి ఎత్తుకున్నాడు కదా అన్నాడు. హరి మహిమ చెక్కు సెదరక తరు మధ్యమునందు చిక్కి దక్కెనను శిశువంచరసి నిన్ను కొని వచ్చిరి పరమేశ్వర శరణు నన్ను పాలింపు హరి. మిగతా గోపకులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ శబ్దానికి. ఆహా, వాళ్ళు అనుకున్నారు, విష్ణుమూర్తి యొక్క దివ్యానుగ్రహం వల్ల మా పిల్లవాడు, మా కృష్ణుడు చెక్కు చెదరకుండా మాకు దక్కాడు. ఆడుకుంటున్నటువంటి మా కుమారుడిని, కృష్ణుణ్ణి మేమందరం కూడా దర్శించగలిగాము అని ఆ పిల్లవాడిని తీసుకొని వచ్చారు యువతలకి. ఓ గురువాయూరు ప్రభు, ఓ పరమేశ్వర, ఆ విధంగా శాపోపహతులైనటువంటి నలకూబర మణిగ్రీవులని అనుగ్రహించినటువంటి నీవు నీ భక్తుడైన నన్ను కూడా అనుగ్రహించవా స్వామి, నా వ్యాధిని పోగొట్టవా స్వామి అని ప్రార్థిస్తూ ఉన్నాడు భట్టతిరి. మనం కూడా మన యొక్క భవరోగాల నుండి విముక్తి పొందడం కోసం మనం కూడా మోక్షాన్ని కోరుకునే వాళ్ళం కాబట్టి మోక్ష కాములమైనటువంటి మనల్ని కూడా ఆ పరమాత్మ మనలో ఉండే పాపాలని పటాపంచలు చేసి ప్రక్షాళనం చేసి తనలో ఐక్యం చేసుకోమని మనం కూడా వేడుకుందాం. రేపటి రోజు 49వ దశకంలో బృందావన ప్రయాణం. ఇక్కడ ఉత్పాతాలు వస్తున్నాయని అక్కడి నుంచి బయలుదేరి రేపల్లి నుంచి వాళ్ళంతా బృందావనానికి వెళ్ళారు. ఆ బృందావన ప్రాంతం కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శకు నోచుకున్న ప్రాంతం. ఆ యమునా నది తీరము, అక్కడ ఉండేటటువంటి ఇసుక తిన్నెలు, అక్కడే స్వామి రాసలీల కూడా నడిపాడు తన 8వ ఏట. అలాగే కాళీయమర్దనం చేశాడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఆ ఘట్టాలన్నీ మనకి ముందు ముందు వస్తాయి. అవన్నీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. మీతో పాటు కనీసం 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. హైప్ అనేటువంటి బటన్ నొక్కితే మరింత మందికి ఈ వీడియోని
యూట్యూబ్ వాళ్ళు చూపిస్తారు, వైరల్ అవుతుంది అంటంగా. అలా చేయమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.